ఓం మహాగణపతే నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు. ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము, అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. బుధుడు ఈ మాసంలో వక్రీ కూడా అవుతున్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము. నవంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే రవి 8వ ఇంట్లో ఉన్నాడు. 8వ ఇంట్లో 9వ ఇంట్లో సంచారం ఉంటుంది. గురువు 5వ స్థానంలో సంచారము, కేతువు 6వ స్థానంలో సంచారము, రాహు 12వ స్థానంలో సంచారము, బుధుడు 9వ స్థానంలోను 10వ స్థానంలో సంచారము, శుక్రుడు 8వ ఇంట్లో సంచారము, కుజుడు 9వ ఇంట్లో సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా మనకు మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. శుక్రుడు మీనరాశి వారికి 3వ అధిపతి, అష్టమాధిపతి, మీకు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ధనవంతురాలైనటువంటి పార్ట్నర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఇల్లు ఉంటుంది. పని చేయని అవసరం లేకుండానే మీకు మీ యొక్క పనులు నెరవేరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పని మనుషులతో సంతోషంగా ఉంటారు. బుధుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు చివరి వారంలో కల్పిస్తున్నాయి. వివిధ రకాల ధనలాభం ఉంటుంది. ప్రభుత్వం నుండి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా అనుకోకుండా ధనలాభం కల్పిస్తుంది. ఆరోగ్యం అనేది గుర్తుపడుతుంది. గురువు మీకు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది తప్పకుండా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. కేతు వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఉన్నాయి. కేతువు కూడా 6వ ఇంట్లో ఉండడం వల్ల కోర్టు వ్యవహారాల్లో కానీ విజయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ధైర్యం అనేది పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శత్రువులపైన జయం అనేది ఉంటుంది. ఆధ్యాత్మికత కూడా పెరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా. ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే కాస్త 9వ స్థానంలో అష్టమ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశాలు ఉన్నాయి. తండ్రి గారితో కానీ గొడవలు, సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలు కనుక మీరు జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు ఓవరాల్గా మనకు మీనరాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు. హై స్టేటస్లో పెద్దవారితో కాస్త సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. గొడవలకు తావివ్వకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలు మీనరాశి వారు ఈ మాసంలో పొందగలుగుతారు. కుజుడు కూడా 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త బాడీకి సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు 2వ అధిపతి, అదేవిధంగా 9వ కాబట్టి కుటుంబంలో కాస్త అగ్రెసివ్గా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ విషయంలో 1కి 2 సార్లు మంచి ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఏదైతే మనం ఇబ్బందులు అని అనుకుంటున్నామో ఆ ఇబ్బందులను అవాయిడ్ చేసే ప్రయత్నము మీరు చేయగలుగుతారు. ముఖ్యంగా బాడీ కాస్త వీక్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుజుడు సదాగా సోదరులకు రక్త సంబంధీకులకు సంబంధించినటువంటి కారకత్వం వహిస్తాడు.
కాబట్టి ముఖ్యంగా తండ్రితో కానీ సోదరులతో కానీ సఖ్యతగా మెలిగే ప్రయత్నం చేయండి. ఇబ్బందులు కనుక ఏదైనా గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీనరాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, బుధుడు మనకి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ 2 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. గురువు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, సంతానం లేని వారికి సంతానం కలగడము, అంతేకాకుండా వివాహ ప్రయత్నాల్లో ముఖ్యంగా అనుకూలత ఉండడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కేతువు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. పాపస్థానంలో ఉన్నటువంటి కేతువు పాపస్థానంలో ఉన్నటువంటి కేతువు 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు పాపగ్రహం కాబట్టి చాలా చక్కటి ఫలితాలు మనకు కలగజేస్తాడు. కాబట్టి ఈ శత్రువులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అదేవిధంగా ఏదైతే ప్రయాణాలకు కానీ శత్రువులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇతరులను మిత్రులుగా చేసుకునేటటువంటి విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే శుక్ర, బుధ, గురువు, కేతు వల్ల మీనరాశి వారికి అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతున్నాయని మనం చెప్పవచ్చు. ఏదైతే అగ్రెసివ్గా ఉంటారో, ఏదైతే సోదరులతో కానీ లేదా హై స్టేటస్లో ఉన్న వారితో కానీ అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో మీనరాశి వారు పొందగలుగుతారు. ఇది స్థూలంగా మీనరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే నవంబర్ మాసంలో మీనరాశి వారికి ముఖ్యంగా రవి వల్ల కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. అదేవిధంగా కుజుని వల్ల కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. కాబట్టి ముఖ్యంగా చూసినట్టయితే 9వ స్థానం అంటే భాగ్యానికి సంబంధించినటువంటి లక్కుకు సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉన్నత విద్య చేసేటటువంటి విద్యార్థులకు కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రతికూలత తొలగిపోవడానికి ముఖ్యంగా సూర్య మంత్రాన్ని ప్రతిరోజు జపించండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు తూర్పు దిక్కునకు తిరిగి పఠించినట్టయితే 108 సార్లు కనుక పఠించినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సమాజంలో కూడా పేరు పెరుగుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మీకు పెరుగుతాయి. తద్వారా చక్కటి ఫలితాలు మనకు మీనరాశి వారు పొందగలుగుతారు. అదేవిధంగా రవివారము అంటే ఆదివారము ఫాస్టింగ్ ఉండేటటువంటి ప్రయత్నం చేయండి, ఉపవాసం ఉండండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. బెల్లంతో కూడినటువంటి పదార్థాలు స్వీకరించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆదిత్య హృదయం, రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు రవి వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. హనుమంతుని పూజ అంటే మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగాలంటే హనుమంతుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ నవంబర్ మాసంలో ఈ రాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.